హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచానండి. నా పని అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 9 అయిందనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయడము అంతా అయిపోయింది. A to Z ఇంట్లో నార్మల్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా 9 o'clockకి పిల్లలు అయితే లేచారు. వాళ్ళని కూడా కొంచెం బ్రష్ చేసుకురమ్మన్నాను. బ్రష్ చేసుకొచ్చేలోపు నేనైతే ఇక్కడ టిఫిన్ వేస్తున్నాను అనమాట. ఈరోజు దోశలు వేస్తున్నానండి. అసలు మా ఇంట్లో ఏ టిఫిన్ వండినా ఇడ్లీ వేస్తే ఇడ్లీ వద్దు అంటారు, దోశలు వేస్తే దోశ వద్దు అంటారు, ఉప్మా వేస్తే ఉప్మానా వద్దు అంటారు. అసలు ఏది వేస్తే అది వద్దు అంటారు. ఏంటో ఆ రోజు నాకు అర్థం కాదు. అక్కడికి నేను ఇడ్లీకి దోశలకి ఇంకా మిల్లెట్ దోశలకి అలా 2-3 రకాల పిండిలు అయితే ఆడుకుంటాను అనమాట. అంటే రోజు ఒకటే వేయను. ఒకరోజు ఇడ్లీ వేస్తాను, ఒకరోజు దోశ వేస్తాను, ఒకరోజు మిల్లెట్స్ దోశ వేస్తాను, లేదంటే ఒకసారి మిల్లెట్స్ దోశతో కానీ దోశల పిండితో కానీ పొంగడాల్లాగా వేస్తూ ఉంటాను అనమాట. డైలీ ఒకటే పెట్టను, రోజు రోజు మారుస్తూనే ఉంటాను అనమాట. అలా పిండిలన్నీ వాడుకుంటూ వస్తాను. అసలు ఏది వేస్తే అదే వద్దంటారు. ఏంటో మా ఇంట్లో మా పిల్లలైతే మాత్రం తినేది ఉండదు, పెట్టేది ఉండదు. ఏదో తింటారన్న ఆశతో చేస్తాను. చట్నీ లేనిదే తినరు. లేదంటే మీకు తెలుసు కదా, నేను పెరుగు మేగడలో పట్టిన పచ్చడి అయితే వేసేస్తానమాట. చూడండి తినడానికి ఎన్ని వంకలు పెడతారో. ఇలా చేసేసి ఇల్లంతా ఎంత క్లీన్గా ఉంచుకుందామని ఇలా చేసేస్తారనమాట. అసలు పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ అయిపోతాయా అని అయితే నేను ఎదురు చూస్తున్నానండి. బాబోయ్ మళ్ళా చేసేస్తున్నారో అసలు. ఇంకా వాళ్ళకైతే ఏదో ఒకటి చెప్పడం సరిపోతుంది. చెప్పేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే వేసేసుకున్నాను అనమాట. టిఫిన్ వేసుకుని తిందాము అని చెప్పనేసి అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాను. టిఫిన్ అయితే నేను కూడా కంప్లీట్ చేసేసాను వాళ్ళతో పాటు. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మనకి వంట ప్రోగ్రామ్ ఉంటుంది. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత వంట సెక్షనే కదా మనకు ఉండేది. ఈరోజైతే కూరగాయలు అయితే ఏమీ లేవండి. ఇంకా ఏం చేద్దాం అనుకున్నానంటే పచ్చి పులుసు చేద్దాము అని చెప్పనేసి అయితే అనుకున్నాను. అయితే ఇక్కడ పిల్లలకి కొంచెం వీక్గా ఉన్నారు, బ్లడ్ కూడా తక్కువగా ఉందన్నారు అని చెప్పని క్యారెట్ బీట్రూట్ అవి జ్యూస్ అయితే వేస్తాను. కాకపోతే పచ్చి వేస్తే అవి కొంచెం చిన్న చిన్న పిక్కల్లాగా మిగిలిపోతున్నాయి అన్నమాట. లాస్ట్లో అవి తాగేటప్పుడు వాళ్ళకి నోటికి తగిలి తెముల్చుకుని వాంతులాగా చేసేసుకుంటున్నారు. అందుకని ఈరోజు అయితే కొంచెం బాదం పప్పు, వాల్నట్స్, క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కొంచెం బాయిల్ చేసి మిక్సీ పట్టి అందులో పాలైతే కలిపి పిల్లలకి ఇద్దాము అనేసి అయితే నేను వంట మధ్యలో అయితే చేస్తున్నాను అనమాట. అలా మిక్సీ చేసిన తర్వాత వాళ్ళకి పాలు కలిపేసి దానిలో వాళ్ళకైతే ఇచ్చేద్దాము, నేను తాగుదాము. నాకు బ్లడ్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఇప్పటికప్పుడు తగ్గకుండా చూసుకోవాలి. బ్లడ్ పెరిగితే బాగానే ఉంటుంది. తగ్గింది అని తెలవడానికి సిమ్టమ్ ఏంటంటే తల తిరగడం, కూర్చుని లేకగానే తలలా తిరగడము, లేదంటే కాళ్ళు తిమ్మిర్లు రావడము, నీరసంగా అనిపించడము, ఇదే నాకు బ్లడ్ తగ్గితే సిమ్టమ్స్ అనమాట. ఇంకా అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బీట్రూట్ క్యారెట్ నీకు మనకి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను కదా, అవైతే మాత్రం కంపల్సరీగా 2-3 days కంటిన్యూగా తాగితే మళ్ళీ కొంచెం నార్మల్ స్టేజ్కి అనేది వస్తానన్నమాట. బ్లడ్ ఉంటే మన బాడీలో అన్నీ ఉన్నట్టేనండి. బ్లడ్ లేకపోతే సకల రోగాలు ఉన్నట్టేనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు డాక్టర్ గారు, బ్లడ్ ఒకటి తక్కువైతే వెంటనే ఎనిమియా అని, ఇంకా థైరాయిడ్ అని, ఇంకా చాలా వచ్చేస్తాయి. బ్లడ్ మాత్రం పుష్కలంగా ఉండాలి బాడీలో అయితే చెప్పారనమాట. ఇంకా అప్పటి నుంచి అయితే కొంచెం అది చూసుకుంటూ ఉంటాను. చేసుకోవడానికి కూడా బద్ధకమే. ఇంకా పిల్లలకి అన్నప్పుడు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తాగేస్తాను అనమాట. అలా ఈరోజు అయితే వంట చేసేటప్పుడు మధ్యలో అలా జ్యూస్ అయితే పట్టించాను. మనకైనా పిల్లలు ఇంట్లో ఉంటేనే కదండి చూసుకునేది. స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఏం పెట్టలేము. మార్నింగ్ ఏదో ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ, ఒక దోశ అలా పెట్టి పంపించేయడం, మధ్యాహ్నం గుప్పెడు అన్నం పెట్టడము, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి తింటారు, బిస్కెట్లను ఏ ఒకటి ఉంటాయి తింటారు. అంతేగాని హెల్దీ ఫుడ్ అనేది స్కూల్ ఉన్నప్పుడు ఇవ్వడం అయితే చాలా కష్టమైపోతుంది. ఒకవేళ బాక్సుల్లో పెట్టినా కూడా వాళ్ళు తింటారో తినరో, మళ్ళీ వేస్ట్ చేస్తారేమో, పడేస్తారేమో, అందరు పిల్లలు తింటారేమో వీళ్ళు తినకుండా. అంటే తింటే తప్పేముందని ఏం కాదు, డైలీ తింటే ఎలా అవుతుంది, అవ్వదు కదా. అందుకని స్కూల్కి కూడా హెల్దీగా పెట్టడం అనేది, ఇలాంటి జ్యూసులు కూడా కుదరదు కదా స్కూల్కి పెట్టడం అనేది. అవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఇంట్లో తాగాలి, కానీ స్కూల్కి అయితే కుదరదు కదా అలా పెట్టడము. వేస్ట్ చేస్తారేమో అని చెప్పనేసి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే చూసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను వంకాయ పచ్చి పులుసు అనేది చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. పచ్చి పులుసు అనేది ఇంతకుముందు కూడా నేను చేశాను, కానీ వంకాయ వేసి పచ్చి పులుసు అనేది ఈరోజు కొత్తగా ట్రై చేశాను అనమాట. అంటే వంకాయలు, క్యారెట్, బీట్రూట్ తప్ప కూరగాయలు ఏమీ లేవు. ఇంకా అందుకని చెప్పేసి ఆ రకంగా వేద్దాంలనేసి అయితే ట్రై చేశాను. బాగానే వచ్చింది చివరికి. ఆ వీడియో కూడా నేను మన షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి, బాగానే ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రోజుకో టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు అయితే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఎక్స్పెక్టేషన్స్ కాదు, సారీ, ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే మన ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ జరిగినా, పొరపాటు ఏదన్నా తప్పు జరిగినా, అది మన ద్వారా జరిగినా వేరే వాళ్ళ ద్వారా జరిగినా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. పలానా జరగడం వల్ల నేను ఇలా చేశాను, ఇలా అన్నాను, అందుకే అనాల్సి వచ్చింది, అందుకే చేశాను, మామూలుగా నేను అలా అనేదాన్ని కాదు, ఆ సిచ్యువేషన్లో అలా అనబట్టే నేను ఇలా అన్నాను, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటాం అనమాట. అలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండకూడదని అయితే నేను కొన్ని వీడియోస్లో విన్నానండి. అలా ఇవ్వడం వల్ల మనం ఇంకా అలుసైపోతాము. అసలు మనం అంటే మనకేంటి అనేది మనం ఒక్క మాట తెలుసుకుని మనము ఏ సిచ్యువేషన్లో చేశామో అని మనము చెప్పుకొని మన మనస్సాక్షికి భగవంతునికి చెప్పుకుంటే చాలు. ప్రతి ఒక్కరికి చెప్దాము అని చూస్తే ప్రతి ఒక్కరూ చెప్పించుకునే వాళ్ళే అనమాట. చెప్పించుకుంటూనే ఉంటారు కానీ ఒప్పుకోరు. వాళ్ళన్నదే నిజమైపోతుంది అనమాట. మనం అన్నది ఏది ఒప్పుకోరు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అదే అనుకుంటారు కానీ మనం చెప్పేది పట్టించుకోరు. అలాంటప్పుడు మనం వాళ్ళకి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. రాను తగ్గించేసుకోవాలి. అత్యవసరమైనప్పుడు ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే 1-2 ముక్కల్లో ఉన్నట్టుగా సూటిగా చెప్పి వదిలేయాలి. కానీ నేను పలానా, నేను ఇది, నేను అది అనే విస్తరాకు మీద వడ్డీ ఇచ్చినట్టు అన్ని రకాలు మనం మన గురించి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇదివరకు నేను కూడా అలాగే చేసేదాన్ని. నేను అలా ఇలా అలా అసలు ఇలా అనుకోవడమే సరిపోయేదనమాట. అందుకనే మానేశాను. నేను కూడా పలానా అని చెప్పడం లాంటివి అన్నీ మానడం కూడా అలవాటు చేసుకుంటున్నాను. పూర్తిగా మానేశానని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేస్తుంది. అది కూడా కంట్రోల్ చేసుకుని మనం ఏంటనేది మనకి తెలిసి మనల్ని నమ్మే వాళ్ళకి మనం సమాధానం చెప్పగలిగితే ఆ సిచ్యువేషన్ చాలా అనమాట. ఇంకెవరికి చెప్పుకోకర్లేదు. అందరూ కరెక్ట్గా ఉండరు, ఎవరికి పొరపాట్లు తప్పులు జరగకుండా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షిగా మనం కరెక్ట్గా ఉండి మనం నిజాయితీగా ఉండి భగవంతునికి సమాధానం చెప్పుకోగలిగితే చాలు. మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మన ఉద్దేశం కూడా భగవంతునికి తెలిసిపోతుంది. మనం ఎవరికి చెప్పుకోవాల్సిన భగవంతుడికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలా చెప్పుకోవడం వల్ల మనల్ని మనమే ఇంకా పల్సన్ చేసుకున్న వాళ్ళము అయిపోతామన్నమాట. అంటే మనకు వాల్యూ అనేది లేకుండా పోతుందన్నమాట. ఇలా చేయడం వల్ల మన వాల్యూ ఉండాలి, మనకి ఒక గౌరవం అనేది ఉండాలి అంటే మనం నోరు తెరిచి అన్ని A to Z అందరికీ చెప్పాల్సిన పని లేదనమాట. మనం వినేవాళ్ళు విన్నా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. దాన్ని మళ్ళీ మన మీద మొదలు వేసిందే మళ్ళీ వేస్తారు ఇంత విన్న తర్వాత కూడా. అందుకనే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు మన గురించి. ఏదన్నా సందర్భంగా మీ గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఎవరి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా వినొద్దు అనమాట. అంతే. ఈ రెండు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ముందు మైండ్లో ఉన్న చెత్త అంతా పోతుంది. అయితే ఇక్కడ నేను రాగి జావ అయితే చేశాను. మీకు తెలుసు కదా, షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఇంతకుముందు. రాగి జావలో పప్పులు అవన్నీ వేస్తాను అని చెప్పనేసి. ఇంకా ఈవినింగ్ అయితే ఇది పెట్టేస్తాను. పిల్లలు తాగి ట్యూషన్కి, మా హస్బెండ్ తాగి గ్రౌండ్కి వెళ్ళిపోతారనమాట. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే మనలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.